బతుకమ్మ ప్రకృతి పండుగ అన్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఇక బతుకమ్మ బీసీల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు దత్తాత్రేయ. హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు బీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. పాల పుంత దిగి నేలకొచ్చనే గాలిల తాకి గంగ పొంగనే అలరించి రాగమాల అరచేతులాట చూడ ఊరంత గుంపుగూడా అలనింది సెలవలేలా పయనించే పడువలీలా దివి నుంచి నేల వైపు తన నడకనే మమలుపు సెన్నంగి పూరేడు విడగువ్వ వల్లంకి తీతూక కొరవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిట్టాకై పల్లె పప్పది పట్టే శ్రీమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురుగురు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట. ఈరోజు మన యొక్క బీసీ బతుకమ్మ సంబరాలు నిర్వహించడం మణి మంజూరి యొక్క ఉన్నటువంటి యొక్క ఆమె ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క ఉన్నటువంటి సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే బతుకమ్మ పండుగ ఇది చాలా పవిత్రమైనటువంటి పండుగ. మహిళలు ఈ యొక్క 9 రోజులు ఆటపాటలతోటి భక్తి భావాన్ని పూజించేటువంటి పండుగ. అందుకని ఇది ప్రకృతిని ఆరాధించే పండుగ. బతుకమ్మ అనేకమైనటువంటి సంబరాలు జరుపుకునే సందర్భంగా ఈ బతుకమ్మ మహిళలు పాటలతోటి ఒక మాధుర్యాన్ని సంతోషాన్ని అనుభవించే పండుగ. అందుకని ఇది తెలంగాణలో బతుకమ్మ చాలా ప్రతిష్టాత్మకమైంది. దీనికి దేశ విదేశాల్లో కూడా ఈ బతుకమ్మ ఈరోజు చాలా ప్రఖ్యాతిగా వస్తుంది. అందుకనే దీన్ని మనము ప్రపంచంలో గుర్తింపు తీసుకురావడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని నేను మనసారా కోరుకుంటూ మహిళా సోదరీమణులకు ఈ బతుకమ్మ సంబరాల సందర్భంగా ప్రత్యేకంగా బీసీ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో మణిమంజరి గారు రాష్ట్ర అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఈ బీసీ బతుకమ్మ సంబరాలు 2025 ఈరోజు తెలంగాణ సచివాలయం ముందు పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ. బతుకమ్మ బీసీల ఆకాంక్షలు నెరవేర్చాలని, బీసీల రిజర్వేషన్లు మా జనాభా దామాష్ ప్రకారం దక్కాలని, ముఖ్యంగా దేశవ్యాప్తంగా మహిళా బిల్లు తీసుకొచ్చారు. దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఆ మహిళా బిల్లులో కూడా బీసీ మహిళలకు సబ్-కోటా కల్పించాలని, ఇలా బీసీ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి అందరూ ఎంతో పవిత్రంగా పూజించేటువంటి పూల పండుగ అయినటువంటి బతుకమ్మను, ముఖ్యంగా గౌరమ్మను ఇలా వేడుకుంటూ ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పోరాట బిడ్డలుగా ఇవాళ ఒక బీసీ కమిషన్ సభ్యురాలుగా మీ అందరి ముందు బతుకమ్మ ఆడుకుంటున్నాం. చాలా సంతోషం. ఇక్కడే ఉన్నటువంటి మా ఇందిరక్క కావచ్చు, ఇక్కడ ఇప్పటిదాకా మణిమంజరక్క జాజల సీనస్ అన్న సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇవాళ సెక్రటేరియట్ ముందు అమర్ల స్మారక స్తూపం ముందు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాము. కళలని, సంస్కృతిని ఎంతో ఆరాధించే తెలంగాణ బిడ్డలందరూ, ఆడబిడ్డలందరూ కూడా ఇలా గొప్ప గౌరవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉన్నటువంటి ప్రత్యేక సంస్కృతి మనది. బతుకమ్మని బతుకమ్మలాగే అందరం ఆడుకుందాము. డీజేలు దాండియాలతోటి కొంచెం బతుకమ్మను అగౌరవపరచకండి. డీజేలు దాండియాలు అన్నీ కూడా సంస్కృతిలో భాగమే కావచ్చు, కానీ బతుకమ్మని బతుకమ్మలాగా ఆడుకోవాలని చెప్పేసి తెలంగాణ ఆడబిడ్డగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి